నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బీజేపీ పార్టీ ఎంపీఆర్ కార్యాలయంలో సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నాయకులతో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా కార్యకర్తలకు దశ నిర్దేశం చేయడం జరిగింది. ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను మోసం చేస్తున్న విషయాలను గ్రామం నుంచి పట్టణం వరకు గడప గడపకు ప్రచారం చేయాలని, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో పేదలకు ఉచిత రేషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం చేపడుతున్న విషయాన్ని ప్రజలకు తెలియజేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మరింత అభివృద్ధిని సాధించుతుందని తెలుపుతూ ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల బూటకు మాటలు నమ్మవద్దని తెలుపుతూ బీజేపీ అభ్యర్థుల గెలుపు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు సంతోష్, ఇంద్రకరణ్, బాలరాజు, రామచందర్, రామరాజు, గోపి, సంగ్రామ్, నియోజకవర్గ బీజేపీ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేషన్ కార్డు లబ్ధిదారుల లిస్ట్ ఇచ్చారు. ఎందుకంటే నేను గత నుంచి మాట్లాడుతూనే వస్తున్నా, మనందరం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎట్లా అయితే ముస్లింల పాపులేషన్ పెరిగిపోతుంది, వాళ్ళ డామినేషన్ పెరుగుతుంది, అది తగ్గాలని చెప్పి మనం గత 4 సంవత్సరాల నుంచి కృషి చేస్తే కష్టపడ్డదంతా మనం గెలిచిందేమో సుదర్శన్, అవునా కాదు? కాబట్టి ఈరోజు 1610 రేషన్ కార్డులు లబ్ధిదారుల లిస్ట్ వస్తే సుమారు 1000 రేషన్ కార్డులు ముస్లింల పేర్లు. అంటే గ్రౌండ్ లెవెల్లో మనం పనిచేయట్లేదు. గ్రౌండ్ లెవెల్లో హిందువులకి మనం క్లియర్గా చెప్పి వాళ్ళతో అప్లై చేయించి వాళ్ళ లబ్ధిదారుల లిస్టులో మనము అప్లై చేయించట్లేదు. ఈరోజు మనం వాళ్ళతోటి ఉంటేనే వాళ్ళు రేపు మనతోటి ఉంటారు, మనం కాన్ఫరెన్స్ చేసినప్పుడు, అవునా కాదా? కాబట్టి దయచేసి నా సోదరులందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజల్లో ఉండండి, వార్డులో తిరగండి. ఇప్పుడే ఎలక్షన్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది అనుకుని తిరగండి. తిరిగితేనే మనం సుమారు 70% లోకల్ బాడీస్లలో ఉంటాము, గెలుస్తాము. గెలిచిన తర్వాత కూడా ఈరోజు 70% గెలిచినామంటే ఆటోమేటిక్గా ఎమ్మెల్యేగా మనం గెలిచినట్టే. ఎందుకంటే ఓడిపోయి షకీల్ లేడు, ఇక్కడ దుబాయ్లో ఉన్నాడు. గెలిచి మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి రాలంటే ఉన్నాడు. కాబట్టి ఆయన మంత్రి పదవి మీద ఉన్న సరదా ఆయనకి బోధన్ ప్రజల మీద లేదు. బోధన్ నియోజకవర్గ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని, భారతీయ జనతా పార్టీ లీడర్లని చూస్తున్నారు. అదే తప్పు జరిగిపోయింది, మళ్ళీ ఇంకొక తప్పు చేయడం ఉన్నారు, అవునా కదా? కాబట్టి ప్రజలు మన సైడ్ ఉన్నారు, మనం ప్రజలతో ఉండాలి. ఎందుకంటే మంచి అవకాశము మనకి డే బై డే. ఎమ్మెల్యే ఎలక్షన్లో 33 వచ్చాయి, తర్వాత మళ్ళీ పెరిగింది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మీ ఎన్నికలలో ఇంకా పర్సెంటేజ్ పెరుగుతుంది. ఇంకా చాలా కీలకమైనటువంటి సమావేశం. రాబోయేటువంటి ఎన్నికలు కొద్ది సౌందర్యం, స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, సహకార సంఘాలు కావచ్చు, ఈ రకంగా అన్ని ఎన్నికలు వచ్చే 5-6 మాసాల్లో ప్రభుత్వం పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత జెడ్పీటీసీలైనా, ఎంపీపీలైనా, జిల్లా పరిషత్ చైర్మన్ అయినా అన్ని రకాల ఎన్నికల్లో పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. సంవత్సర కాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ఇస్తే మాకు మైలేజ్ వస్తుందేమో, 6 గ్యారెంటీలు ఇస్తే మాకు మైలేజ్ వస్తుందేమో, 24 పథకాలు చెప్తే గ్యారెంటీ వస్తుందేమో ఆలోచించుకుంటూ సుమారు 13 నెలలు దాటిపోయింది. పథకాల పేరు చెప్పుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం గడుపుతా ఉంది. మొట్టమొదట రైతు భరోసా ఇస్తామన్నారు. ఈరోజు ఇప్పటికే రైతులకు 1 పంట 2 పంటలు ఎగిరిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే, గ్రామీణ ప్రాంతంలో నివసించేటువంటి వ్యక్తులే. అదే రకంగా రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే గ్రామాల్లో చూసినట్టయితే సుమారు 50% మందికి రుణమాఫీ కాక ఆ రుణమాఫీ చేస్తామని చెప్పారు. డిసెంబర్ 16 అన్నారు, అంతకుముందు దీపావళి అన్నారు, అంతకుముందు దసరా అన్నారు, తర్వాత సంక్రాంతి వరకు చేస్తామన్నారు. సంక్రాంతి పోయింది, శివరాత్రి కూడా వస్తుంది. ఆ పథకం పక్కకి వెళ్ళిపోయింది. జెడ్పీటీసీ సంతోష్ గారు ఉపాధ్యక్షుడు వేదికకి రావాల్సిందే కోరుతా ఉన్నాను. ఆ పథకం ఈరోజు చూసినట్టయితే పక్కకు పోయినటువంటి పరిస్థితి మనం ఒకసారి గమనిస్తా ఉన్నాం.
ముఖ్యంగా నిన్న మనకున్నటువంటి మండలాల్లో నవిపేట మండలంలో సిరణపల్లి ఎమ్మెల్యే గారు సొంతూరు, ఎడపల్లి మండలంలో జైతాపురం, బోధన్ రూరల్ మండలంలో ఉందాపుర, లంగాపూర్, అటు తగ్గెల్లి, ఇటు నీలా, ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామానికి నిన్న ఈ పథకాలు ప్రవేశపెడుతున్నామని చెప్పి చేశారు. అక్కడ చూసినట్టయితే వారు మొన్న మీటింగ్లు పెట్టుకున్నప్పుడు, గ్రామ సభలు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది. ఏ గ్రామ సభ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ, ఏ లబ్ధిదారుని చూసుకున్నా న్యాయంగా ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉన్నారో, ఎవరికైతే గూడు లేదో, ఎవరికైతే రేషన్ బియ్యం తినడానికి అర్హుడో అటువంటి వ్యక్తులకు రాకుండా ఆ లిస్టు చూసినట్టయితే వాళ్ళ కండవాళ్ళు కప్పుకున్నటువంటి వాళ్ళకు వాళ్ళతో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.